ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి పాయింట్ మోడీ ఎందుకు తీసుకొచ్చాడు? ప్రధానంగా దేశవ్యాప్తంగా తలెత్తినటువంటి పరిణామాల కారణం. పద్దాక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఏడాదిలో 3 నుంచి 4 ఎలక్షన్ జరుగుతుంటాయి. ఎలక్షన్ కోడ్ పద్దాక ఏదో ఒక అంశం రచ్చ చేయడమే, దానికోసమే రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి స్టేజీ అవసరం. దాంతోపాటు మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు పరీక్ష. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మోడీ ముందున్న అసలు పరీక్ష అది కాదు, ఆ బిల్లు కాదు, అదేదో 34కు వస్తుంది అంటున్నారు అమల్లో. కానీ ఏదో ఒక రచ్చ చెయ్యాలనుకునే వాళ్ళు ఇప్పుడు కెలుకుతున్నది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మహా స్ట్రాంగ్ పార్టీ, అసలు వేరే పార్టీలను రానిలే. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చాక కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతూ వచ్చింది. దక్షిణాదిలోనే ప్రాంతీయ పార్టీలు నీడలో బతకాల్సి వస్తుంది, ఎక్సెప్ట్ కర్ణాటక ప్రస్తుతానికైతే. కేరళ కూడా మళ్ళీ ప్రాంతీయ పార్టీలతో స్నేహం చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ రోజున ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. సీట్లు తగ్గిపోతున్నాయి అన్నటువంటి. ఇది ఎంతవరకు వాస్తవం ఎవరికి తెలియదు, బట్ కథ నడుస్తుంది. ఇది మోడీ దీన్ని సరిగ్గా అడ్రస్ చేయాలి. లేదంటే ఈవెన్ మిత్రపక్షాలు కూడా తప్పు ప్రచారం చేయడానికి సిద్ధపడతాయి, లేదా రివర్స్లోనే సిద్ధపడతాయి. ఎందుకంటే సీట్లు తగ్గితే వీళ్ళకి కూడా నష్టమే. ఇక్కడ సీట్లు పెరుగుతాయి, కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టు తక్కువలో అంటే ఎక్కువలో తక్కువ పెరుగుతాయి. నార్త్ ఇండియాలో 10 సీట్లు పెరిగినప్పుడు ఇక్కడ 2-3 సీట్లు పెరుగుతాయి. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ప్రమాదం. కాబట్టి ప్రజల్ని ఇలాంటి విషయాల్లో కన్విన్స్ చేయడం చాలా సులభం. ముందు మాకు అనవసరం, మేము జనాభాని తగ్గించడం మా తప్ప అని నిలదీస్తారు. అదే పార్టీలు కూడా రెచ్చగొడతాయి. దాన్నే కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. ఆలోచించుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు మోడీ మీద ఉంది.